హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డెలిబ్రేషన్స్ ఆఫ్ లవ్ అనే కొత్త డ్రామాని చూద్దాం. ఈ డ్రామా కొంచెం చిన్నదే, త్వరగానే ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. రండి డ్రామాలోకి వెళ్ళిపోదాం. ఈ డ్రామా స్టార్టింగ్లోనే ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరే ఈ డ్రామా యొక్క హీరో హీరోయిన్. ఈ హీరోనే ఈ ఊరికి రాజు. ఇతని పేరు బైషన్, ఈమె పేరు లియు. ఈమె మంత్రి కూతురు. వీళ్ళిద్దరికి పెళ్ళైపోయి ఉంటుంది. ఇప్పుడు ఈమె ఏం చెప్తుంది అంటే, మీరు మీ ప్రాణాన్ని తాకట్టు పెట్టి ఈ రాజ్యాన్ని కాపాడుతూ ఉన్నారు, ఇంక నుండి అలా జరగకూడదు అని అంటుంది. ఇంకా అలా జరగనివ్వను అని హీరో అంటున్నాడు. అవును, ఈ చందమామని చూస్తూ ఉంటే నీకేం గుర్తుకు వస్తుంది? మనం ఇలాంటి వెన్నెల రాత్రిలోనే మనం పెళ్లి చేసుకున్నాము, నీకు అది గుర్తుందా అని అడుగుతూ ఉంటే లియు ఆన్సర్ ఏమీ చెప్పకుండా మనసులో ఇప్పుడు వీడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, వీడు ఒక పెద్ద మెంటల్ లాగా ఉన్నాడు అని థింక్ చేస్తూ, దీని గురించి ఇప్పుడు మాట్లాడకండి, వైన్ తాగుదాం రండి అని ఇద్దరు వైన్ తాగుతున్నారు. ఈరోజు వీళ్ళ పెళ్లి రోజు అనుకుంటా. ఇప్పుడు హీరోయిన్ మనసులో, దీని తర్వాత నీ మొహాన్ని నేను లైఫ్లో చూడకూడదు, వేరే జన్మలో అయినా నాకు ప్రశాంతమైన లైఫ్ దొరకాలి అని థింక్ చేస్తూ ఆ వైన్ని తాగుతుంది. నాకు తెలిసి ఈ వైన్లో విషం కలిపినట్టు ఉంది. ఈ వైన్ని తాగిన వెంటనే ఇద్దరూ అక్కడే పడి చనిపోతున్నారు. ఇప్పుడు ఎవరో ఈమెని పిలుస్తున్నట్టు ఉంది. మేడం లేవండి, ఎంతసేపు పడుకుంటారు అని. ఇప్పుడు హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తే తను హీరో వాళ్ళ అంతఃపురంలోనే ఉంది. ఇది ఎలా జరిగింది, ఈ రోజు డేట్ ఏంటి అని అడుగుతూ ఉంది. May 20, 1880 అని ఆ పనిపిల్ల చెప్తుంది. ఏంటి 1880నా అంటే నేను చావడానికి ముందే ఇక్కడికి వచ్చేసానా, నాకేమీ అర్థం కావడం లేదే అన్నట్టు థింక్ చేస్తూ ఉంది. ఇప్పుడు లియు పని అమ్మాయి దగ్గర ఈరోజు ఫంక్షన్కి ఇంపార్టెంట్ గెస్ట్లంతా వస్తున్నారు కదా, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంది. ఇప్పుడు లియు ఏమనుకుంటుంది అంటే, నేను ఇంకా చనిపోలేదు, వీడి దగ్గర నుండి తప్పించుకొని ఇంకొక మంచి లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంది అని అనుకొని అక్కడ ఉన్న ఇంపార్టెంట్ సామాన్లన్నీ సర్దుకొని ఇంట్లో నుండి జంప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంది. అప్పుడు కరెక్ట్గా వైఫీ ఎక్కడికి వెళ్తున్నావని హీరో వచ్చి ఎదురుగా నిల్చుంటాడు. హీరోని చూడగానే లియు షాక్ అవుతుంది. హీరో ఆ మూటని చూస్తూ ఉన్నాడు. వెంటనే ఆ మూటని వెనకాల దాచిపెట్టేస్తుంది. అప్పుడు హీరో, నువ్వు నా పర్మిషన్ లేకుండా ఈ రూమ్ నుండి ఎక్కడికి ఎస్కేప్ కాలేవు, జాగ్రత్తగా నడుచుకో అనేసి వెళ్ళిపోతున్నాడు. లియు అటు ఇటు తిరుగుతూ ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలి అని చూస్తూ ఉంది. ఈమె ఇలా చేయడం చూసి పనిపిల్ల, మేడం మీకేమైంది, మీరు బాగానే ఉన్నారు కదా అని అంటూ ఉంటే, లేదు నాకు కొంచెం బాగాలేదు, నాకు కళ్ళు తిరుగుతున్నట్టు ఉంది, వామిటింగ్ వచ్చినట్లు ఉంది, ఏం చేయాలో అర్థం కావడం లేదే అంటూ ఉంటే, మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారా అని పనిపిల్ల అడుగుతుంది. ఏంటి ప్రెగ్నెంట్గానా అని థింక్ చేస్తూ ఉంది. మీరు ప్రెగ్నెంట్గా ఉన్న విషయం రాజుగారికి తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్తుంది. అయితే రాజుగారిని హ్యాపీగా ఉంచుకుంటే మనం ఈజీగా ఇక్కడ నుండి ఎస్కేప్ అయిపోవచ్చు అనుకొని, అవునవును నేను ప్రెగ్నెంట్గానే ఉన్నాను, దీన్ని వెళ్ళి రాజుగారి దగ్గరికి చెప్పుపో అని అంటుంది. ఇప్పుడు హీరో వస్తున్నాడు. లియు హ్యాపీగా వెళ్ళి ఏమండి అని అంటూ ఉంటే, ఏమైంది అని హీరో అడుగుతున్నాడు. మీరు డాడీ కాబోతున్నారు అని సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే, ఏంటి డాడీని కాబోతున్నానా, డాక్టర్ని కలిసావా అని అంటున్నాడు. లేదు, నేను డాక్టర్ని కలవలేదు, రేపు వెళ్ళి కలుస్తాను, నాకు తెలిసి 2 నెలలో 3 నెలలు అయి ఉంటుంది అని హీరోయిన్ చెప్తూ ఉంటే, దానికి హీరో బదులుగా, నాకు తెలిసి నేను 3 నెలల నుండి రాజ్యంలోనే లేను, నేను యుద్ధం గురించి బయటకు వెళ్ళాను, ఈ బాబుకి తండ్రి ఎవరో కొంచెం నిజం చెప్తావా అని అడుగుతూ ఉంటే హీరోయిన్ షాక్ అయిపోతుంది. హీరోయిన్ గొంతు నొక్కుతూ, నీకెంత ధైర్యం ఉంటే నాకే ఇంత పెద్ద ద్రోహం చేస్తావు, నిజం చెప్పు, ఈ బాబుకి తండ్రి ఎవరు అని అడుగుతున్నాడు. అయ్యయ్యో నన్ను వదిలేయండి అని అంటుంది. ఇలా జరుగుతూ ఉండగా హీరో కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. హీరోయిన్ కొంచెం రిలాక్స్ అయిపోతుంది. హీరో పక్కనే కూర్చొని టీ తాగుతూ, అమ్మయ్య కొంచెం వదులుంటే వీడు నన్ను చంపేసి ఉండేవాడు, వీడు ఏం మనిషో ఏమో, వీడు నిద్ర లేచే ముందు ఏదో ఒకటి చేసేయాలి అని థింక్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఒక జనరల్ని చూపిస్తున్నారు. అక్కడికి ఒక అతను వచ్చి, మనం ఎన్నిసార్లు రాజుగారికి చెప్పాము కానీ అతను ఒప్పుకోవడం లేదు, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అతను అడుగుతూ ఉంటే జనరల్ అంటున్నాడు, ఇక నుండి రాజుగారి పర్మిషన్ కోసం వెయిట్ చేయకండి, మన ప్లాన్ ఏంటో దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు హీరోని చూపిస్తున్నారు. లియు హీరోని కట్టేసేసి టీ తాగుతూ ఎంజాయ్ చేస్తుంది. అక్కడికి ఒక పర్సన్ వచ్చి, రాణి రాజుగారిని కట్టేసి ఉంచారు కాబట్టి దానికి పనిష్మెంట్ కింద విషం కలిపిన వైన్ ఇస్తున్నాము అని అంటున్నారు. అది విని లియు షాక్ అయిపోతుంది. ఈ విషాన్ని మీరు తాగాలి అని ఇస్తూ ఉంటే, ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పేసి విషాన్ని తాగేస్తుంది. వైన్ తాగుతూ ఏం థింక్ చేస్తుంది అంటే, నెక్స్ట్ జన్మలో అయినా వీడిని నేను చూడకూడదు, మళ్ళీ ఇంకొకసారి నా లైఫ్లోకి వీడు రాకూడదు అనేసి తాగేస్తుంది. దీన్ని చూసి హీరో షాక్ అవుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ని ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరా అని చూస్తే మళ్ళీ
మళ్ళీ ఆ పని పిల్లనే, మేడం లేవండి, ఎందుకు ఇంతసేపు నిద్రపోతున్నారు అని అంటూ ఉంటే పక్కనే వాళ్ళ అమ్మ కూర్చొని ఏడుస్తూ ఉంది. నాన్న బుజ్జి కన్నా లేరా, ఇంకా ఎంతసేపు ఇలా పడుకొనే ఉంటావు, నేను అసలు తట్టుకోలేకపోతున్నాను, నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇంకొక పక్క వాళ్ళ నాన్న నిలబడి, అవునమ్మా నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటే నేనే ఈ పెళ్ళిని ఆపేస్తాను, ఆ రాజు నీకు నచ్చకపోతే ప్రాబ్లం ఏమీ లేదు, నా ప్రాణాలు ఇచ్చైనా ఈ పెళ్ళిని ఆపేస్తాను, దయచేసి కళ్ళు తెరిచి చూడమ్మా అని అంటున్నారు. ఇప్పుడు హీరోయిన్ కళ్ళు తెరిచి చూసి నిజంగానా అని అడిగేసి ఈరోజు డేట్ ఎంత అని అడుగుతుంది. దానికి పనమ్మాయి మీ పెళ్ళికి ఇంకొక 1 మంత్ ఉంది అని అంటుంది. హీరోయిన్ ఫుల్ హ్యాపీగా అయిపోతుంది. అయితే పెళ్లి డేట్కి ముందే నేను వచ్చేసాను, జాలీ జాలీ, పెళ్లి నుండి ఎస్కేప్ అయిపోయాను, ఇంకా నేను బ్రతకడానికి ఛాన్స్ ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం లైట్గా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటే వాళ్ళ అమ్మ మీదనే వాలిపోయి పడుకుంటుంది. ఇదంతా చూసి వాళ్ళ నాన్న కన్ఫర్మ్ తనకి పిచ్చి పట్టినట్టు ఉంది, ఈ పెళ్లిని వెంటనే ఆపేస్తాను అని చెప్తున్నాడు. అది విని హీరోయిన్ నవ్వుకుంటుంది. ఇప్పుడు హీరోయిన్ బయట నిలబడుకొని ఉంది. మేడం ఈ మెడిసిన్ వేసుకోండి, అప్పుడే మీ హెల్త్ రికవర్ అవుతుంది అన్నట్టు పనిపిల్ల మెడిసిన్ ఇస్తుంది. నాకు వద్దు, మా నాన్న ఈ పెళ్ళి ఆపేస్తే ఆటోమేటిక్గా నా హెల్త్ క్యూర్ అయిపోతుంది అని అంటుంది. దానికి పనిపిల్ల, ఇంకా కొన్ని డేస్లో మీ పెళ్ళి అవ్వబోతుంది, సడన్గా నిద్రలో నుంచి లేచి నాకు పెళ్ళి వద్దు అని అంటున్నారు అని అంటూ ఉంటే నా ఫీలింగ్స్ నీకు అర్థం కాదులే అని లియు అంటుంది. ఇప్పుడు ఈ ప్లేస్కి వాళ్ళ నాన్న వస్తున్నాడు. వాళ్ళ నాన్నని చూడగానే ఏమైంది నాన్న అని అడుగుతుంది. నేను నీ పెళ్ళిని క్యాన్సిల్ చేసేస్తున్నాను అని ఆ సమాచారాన్ని పంపించేశాను, ఇంక ఈ పెళ్ళి జరగదు, నేను నిన్ను ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటానమ్మా అని అంటున్నాడు. హీరోయిన్ ఫుల్ ఖుషి అయిపోయి ఎగురుకుంటుంది. మెడిసిన్ అంతా తాగేసి నేను ఇంక నుండి సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను అంటూ ఉంటే దానికి వాళ్ళ ఫాదర్ బయట ఎక్కువగా వెళ్ళకు, ఎందుకంటే మనం రాజుగారితో మ్యారేజ్ వద్దు అని క్యాన్సిల్ చేసుకున్నాము, మనకి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్, నువ్వు ఇంట్లోనే సేఫ్గా ఉండు అని అంటున్నాడు. నేను సేఫ్గానే ఉంటాను అని చెప్తుంది లియు. ఇప్పుడు హీరోని చూపిస్తున్నారు. హీరో దగ్గరికి అసిస్టెంట్ వచ్చి మీ మ్యారేజ్ ఆగిపోయింది, మీకు చూసిన అమ్మాయికి మీరు నచ్చలేదంట అని అంటున్నాడు. హీరో షాక్ అవుతున్నాడు. ఇప్పుడు వీళ్ళ మీద చట్ట ప్రకారం ఏమైనా యాక్షన్ తీసుకోనా అని అడుగుతూ ఉంటే అలా ఏం వద్దు, అలా చేయకు అని అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ నైట్ అవుతుంది. హీరోయిన్ గొంతు నొక్కుతున్నట్టు అనిపిస్తూ ఉంది. ఈ బిడ్డకి ఫాదర్ ఎవరో చెప్పు చెప్పు అని నిద్రలో కలవరిస్తూ అరుస్తూ ఉంది. హీరో హీరోయిన్ ఇద్దరికి సేమ్ కల వస్తుంది. ఇద్దరు కల నుండి లేస్తున్నారు. హీరో వాళ్ళ అసిస్టెంట్ హీరో దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ మీకు ఆ బ్యాడ్ డ్రీమ్ వచ్చిందా అని అడుగుతున్నాడు. హీరో అవును అని అంటున్నాడు. ఇప్పుడు అసిస్టెంట్ అమ్మాయి ఫేస్ ని చూసారా అని అంటే లేదు అని హీరో పడుకునేస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రాజు చనిపోయిన వెంటనే ఈ అబ్బాయి చిన్న ఏజ్ లోనే రాజు అయిపోయాడు, సరే పర్లేదు, ఆ అబ్బాయి నీకు వద్దకపోతే ఏమైంది, వేరే మంచి అబ్బాయిని నీ కోసం చూసి పెట్టాను, అతను ఎవరో కాదు మన జనరల్ వాళ్ళ చిన్న కొడుకునే అని అంటున్నాడు. నాన్న నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అని అంటూ ఉంటే ఎందుకలా అంటున్నావమ్మా, జనరల్ వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ, మన ఫ్యామిలీకి కరెక్ట్గా సెట్ అయిపోతారు అని అంటున్నారు. హీరోయిన్ నాన్న నాకు ఈ పెళ్లి వద్దనే వద్దు అని అంటుంది. నీకు రాజుగారితో పెళ్లి వద్దన్నావు, ఇప్పుడు జనరల్ కొడుకుతో పెళ్లి వద్దంటున్నావు, నీకు అసలు ఎలాంటి అబ్బాయి కావాలి అని టెన్షన్ పడి అడుగుతూ ఉంటే నన్ను బాగా చూసుకోవాలి, హ్యాపీగా ఉంచుకోవాలి, అలాంటి అబ్బాయి కావాలి, అలాంటి అబ్బాయి ఉంటే తీసుకొని రండి, ఒకవేళ మీ వల్ల కాకపోతే నేనే అలాంటి అబ్బాయిని కనిపెట్టి తీసుకొని వస్తాను అని అంటుంది. ఇప్పుడు నైట్ అయిపోతుంది. పెళ్ళ ఆగిపోయిన సంతోషంలో హ్యాపీగా షాపింగ్కి వస్తూ ఉంది, ఏమైనా కొనుక్కుందామని. సేమ్ ఆ ప్లేస్లోనే హీరో పైన నిలబడి వైన్ తాగుతున్నాడు. ఇప్పుడు హీరోయిన్ తన మీద ఉన్న క్లాత్ని రిమూవ్ చేయగానే ఆమె అందాన్ని చూసి ఎవరి అమ్మాయి అని హీరో అడుగుతున్నాడు. ఆ అసిస్టెంట్ అంటున్నాడు, ఆ అమ్మాయినే మీకు చూసిన అమ్మాయి, మీరు తనకి నచ్చలేదని చెప్పింది కదా, తనే ఆ అమ్మాయి అని అంటున్నాడు. హీరో తననే చూస్తూ ఉన్నాడు. హీరోయిన్ ఆ షాపతన్ దగ్గరికి వెళ్ళి ఈ దీపం నాకు కావాలి అంటే ఈ దీపాన్ని డబ్బులు ఇచ్చి కొనలేరు, ఎవరైతే కవితల పోటీలో విన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇస్తాము అని అంటున్నాడు. ఓహో కవితల పోటీనా అని థింక్ చేస్తూ ఉంటే ఆ ప్లేస్కి ఒక అందమైన అబ్బాయి వస్తున్నాడు. ఇతనే మినిస్టర్ వాళ్ళ కొడుకు యూమింగ్. అక్కడ ఒక పెన్ తీసుకుని రాయడం స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ చుట్టూ ఉన్న అమ్మాయిలంతా ఇతన్ని చూసి సొల్లుగారుస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ ఎవడు వీడు ఇంత అందంగా రాస్తున్నాడు అని చూస్తూ ఉంటే యూమింగ్ రాజుగారి కంటే నన్ను బాగా చూసుకుంటాడేమో, వీడితో ఉండడమే మనకి సేఫ్ అని వాడినే గుచ్చి గుచ్చి చూస్తూ ఉంటే లియు ఇలా చూస్తూ ఉండడం పైన నుండి హీరో చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు యూమింగ్ లియుని చూసి రాయడం ఆపేస్తున్నాడు. షాపతను ఎందుకు రాయడం ఆపేస్తున్నారు అని అడుగుతూ ఉంటే ఈ ప్రైజ్ని మీరు విన్ అవ్వాలి కదా అని అడుగుతూ ఉంటే దీని మీదే వేరే వాళ్ళు ఆశపడ్డారు, వాళ్ళనే గెలవనివ్వండి అని అంటున్నాడు. హీరోయిన్ ఇదంతా చూసి వీడు చాలా మంచివాడిలాగా ఉన్నాడు అని అనుకుంటుంది. ఇప్పుడు హీరోయిన్
యూమిన్ ఆ కవితని ఫినిష్ చేస్తుంది. ఆ షాప్ ఓనర్ ఆ దీపాన్ని యూమిన్కి ఇస్తూ ఉంటే దాన్ని తీసుకొని దాన్ని హీరోయిన్కి ఇస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఇలా చేయడం పైన నుండి హీరో చూస్తూ ఉన్నాడు. అది చూసి హీరోకి కొంచెం కడుపు మంటగా ఉంది. హీరోయిన్ యూమింగ్నే చూస్తూ ఉంటే ఇక్కడ హీరోకి కోపం వస్తూ ఉంది. అప్పుడు హీరోయిన్ వెంటనే పైకి తిరిగి హీరోని చూస్తూ ఉంది. హీరోయిన్ ఒకరినొకరు డైరెక్ట్గా చూసుకుంటున్నారు. హీరోకి ఈ అమ్మాయిని చూడగానే ఆ కలలో వచ్చిన అమ్మాయినే గుర్తుకు వస్తుంది. అప్పుడు ఫేస్ సరిగా కనిపించి ఉండదు కదా కలలో, ఇప్పుడు బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇది ఆ అమ్మాయినే కదా అని హీరో థింక్ చేస్తూ ఉంటే హీరోయిన్ ఇది బెయిషూనే కదా, వీడు మాత్రం నన్ను చూస్తే ఇక్కడే చంపి పాతి పెట్టేస్తాడు అని యూమింగ్ చేయి పట్టుకుని లాక్కుంటూ పరిగెడుతుంది. అంతలో ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా మంది నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.